అవును సంజు. నేనన్నాను. అవును, నేను ఒప్పుకుంటున్నాను. నువ్వే నా మొదటి ప్రేమవని. ఆ మొదటి ప్రేమ ప్రతి మనిషి జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రత్యేకంగా ఉండేది. అది ప్రపంచంలో వేరేలా ఉంటుంది. మన మనసులో పుట్టే తొలి ప్రేమ అలాగే. జీవితంలో ఒక్కసారే కలుగుతుంది. నాకిది కూడా తెలుసు సంజు. మొదటి ప్రేమని మనం మర్చిపోలేం, అలాగే దాచుకోలేం. పూర్తిగా మర్చిపోవడం అసాధ్యమే. ఇక నన్ను బాధ పెట్టిన విషయానికి వస్తే, నువ్వు ఇప్పటికే చాలాసార్లు ముక్కలు చేశావు. పంచమడి పందెం గొడవ తర్వాత అయితే నాకు పూర్తి నమ్మకం పోయింది. అప్పుడే మొదటిసారిగా ప్రేమ అని గులాబీ అద్దాలు నా కళ్ళ నుంచి తొలగిపోయాయి. మొదటిసారి నాకు జీవితంలోని చేదు నిజం కనిపించింది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఫ్యామిలీ, నా బంధువులు, నా స్నేహితులు, నా కలలు, నా పంతం, నా సంతోషాలు, నా ఆరోగ్యాన్ని పక్కన పెట్టాను. నీ వెనకాలే తిరుగుతూ ఉన్నాను. నీ మాయలు నన్ను నేను మోసం చేసుకుంటూ ఉన్నాను. అయితే అందులో నీ తప్పేం లే సంజు. నువ్వు ఇవన్నీ చేయమని నన్ను అడగలేదు. కానీ ఇక చాలు. ఇప్పటి నుండి నేను ఎవ్వరి కోసం పరిగెత్తను. నా కళ్ళల వెనుక పరిగెత్తుతాను. ఇక నా వల్ల కాదు ఇవన్నీ. అవ్వదు. ఆలీ నాతో అన్నాడు, నేహ, ప్రేమలో పడటం ఆపి నీ జీవితంలో పైకెదగడం మొదలుపెట్టు. ప్రేమించడానికి జీవితం అంతా ఉంది. కానీ జీవితంలో ఏదైనా సాధించడానికి, నీ కలలు నిజం చేసేందుకు ఇదే సరైన టైం. ఈ అవకాశం మిస్ అయితే మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు. సంజు, నువ్వు నన్ను వదిలి వెళ్ళిన చోటు నుండి ఇప్పుడు నేను అక్కడి నుంచి చాలా ముందుకు వెళ్ళిపోయాను. నేను అన్నీ మర్చిపోయి కింద పడ్డం, తడపడ్డం వదిలేసి నన్ను నేను సర్దుకుని జీవితంలో ముందుకు సాగిపోతున్నాను సంజు. ఇక వెనక్కి తిరిగి చూడాలని లేదు. ఇప్పుడు పూర్తిగా మలుపు దాటి నిలబడ్డాను. ఇప్పుడు నాకిది స్పష్టంగా తెలిసింది. నువ్వు లేని నేను ఎంత ఖాళీగా ఉన్నానో తెలుసా? నువ్వు మళ్ళీ తిరిగి వస్తావన్నది తెలియదు కదా సంజు. నా కల ఎప్పటికీ నిజం కాదని నేను కానీ అనుకున్నాను. నేహ, ఆ కళ ఇప్పుడు నిజమైంది. నేను మళ్ళీ నీ జీవితంలోకి వచ్చేసాను కదా. చాలు, ఇక చాలు సంజు. ఇప్పుడు నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. కావాలని అనుకుంటున్నా. ఎప్పటికీ ఇలా. ఇక మనం కలవడం కుదరదు సంజు. నేను నీ మొదటి ప్రేమగా ఉన్నప్పుడు, నువ్వు నా తొలి ప్రేమవైనప్పుడు, మరి సమస్య ఏంటి? చూడు నేహ, నేను చెడ్డవాడివి అని తెలుసు. నా ప్రవర్తన తప్పు కావచ్చు, కానీ నా ఉద్దేశాలు కాదు. మనమిద్దరం చిన్నప్పటి నుంచి స్నేహితులం. నేనెప్పుడు నీ తోడుగా ఉన్నాను. నాలో ఏదో ఒక మంచి ఉండే ఉంటుంది కదా. కాలేజీలో నిన్ను ర్యాగింగ్ ఉండి కాపాడాను. పంచమడిలో అబ్బాయిలతో నీ కోసం గొడవ పట్టాను. నీ కోసం న్యూస్ పేపర్ గొడవలో నేను అమ్మాయి గెటప్లో వచ్చాను. నీ కళ నెరవేరాలని అజయ్ అన్నయ్యను మీ ఇంటికి సీఏ చదువు చెప్పడానికి పంపించాను. నీకెందుకు నేహ? నాలో చెడు మాత్రమే కనిపిస్తుంది. నేనేం ఫీల్ అవుతున్నానో ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. నేనేదైతే ఫీల్ అవుతున్నానో, చిన్నప్పటి నుండి నువ్వు నన్ను మార్చాలనుకున్నావు. నేను మీకోసం మారిపోయాను.
మరి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు? నేహ, నిజం ఏంటంటే నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. సంజయ్ త్రిపాఠికి మొదటి ప్రేమ అయిపోయావు నువ్వు. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. నువ్వు నా గురించి ఏమనుకున్నావో, నువ్వేం వినాలనుకున్నావో అదే మాట్లాడుకున్నాను. మరి ఎందుకు నా ప్రేమని కాదంటున్నావు? ప్రాబ్లం ఏంటి నేహ? ప్రాబ్లం ఏంటి? నువ్వే ప్రాబ్లం, నువ్వే సంజు. నేను చేశాను. ఈరోజు నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు, కానీ నీ దృష్టి మాత్రం ఈ నేను పైనే ఉంది. నీకు ఆశ్చర్యంగా ఉంది కదా సంజు? నేహ నేను అనే అహంకారాన్ని వదిలి ఎలా వెళ్ళగలదు అని కదా. చిన్నప్పటి నుంచి మన ఇద్దరి మధ్య నువ్వు మాత్రమే ఉన్నావు. ప్రతి మాటలో, ప్రతి పంతంలో ఎప్పుడు నువ్వే గెలిచావు సంజు. నేనెప్పుడు ఓడిపోతూనే వచ్చాను. అప్పుడు నేను నీ దగ్గర నా ప్రేమ కోసం వచ్చినప్పుడు నువ్వు ఒక్క క్షణంలో కాదన్నావు. నో చెప్పటానికి ఎన్నో దారులున్నాయి సంజు, కానీ నేను ఎలా ఫీల్ అవుతాను అని నువ్వు పట్టించుకోలేదు. నాకెలా ఉంటుందో. ఈరోజు నేను నీకు ప్రేమగా, పద్ధతిగా నా ఫీలింగ్స్ని వివరించాలని చూస్తుంటే నువ్వు అర్థం చేసుకోవడం లేదు. నేహ మీద ప్రేమ లేనప్పుడు తను నీకేమీ కాదు. మరి ఇప్పుడు అకస్మాత్తుగా ప్రేమ పుట్టగానే తనే సర్వం. ప్రేమ అనగానే నేహ కావాలనిపిస్తుంది. అది ఇన్స్టెంట్ కాఫీలా వెంటనే. ఇప్పటి వరకు జరిగింది, ముందు కూడా అదే జరుగుతుందని నాకు భయంగా ఉంది. నువ్వు మళ్ళీ అదే చేస్తావు. ఏదైతే ఇప్పటి వరకు చేశావో, నేను ఒక్కసారి తప్పు చేశాను, మళ్ళీ చేయలేను, ఇంకా భరించలేను. ప్లీజ్ సంజు, మొదటి ప్రేమ కథని ఇక్కడితో ముగించేద్దాం. होती है बार बार नम, बेखबर है वो बेकरार हम, दिल ये होता क्या तार तार कम, बेखबर है वो बेकरार हम, बेखबर है वो बेकरार हम, बेखबर है वो बेकरार हम। मोहब्बत की बातें वो करके गया, मुझे अपने जैसा बदल के गया, नहीं नाम लेता है यारे का वो, तबे पाओ ऐसे निकल के गया। వదులు సంజు, నన్ను వెళ్ళనివ్వు. వదులు ప్లీజ్, వదులు నన్ను వెళ్ళనివ్వు. సంజు ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. నేహ ప్లీజ్ నన్ను వదిలేళ్ళకు. ప్లీజ్ నేహ ప్లీజ్. సంజు అన్న ప్లీజ్ ఆగు, ప్లీజ్ ప్లీజ్. నేహ ఎంత ఇబ్బంది పడుతుందో చూడు. తన పరిస్థితి అర్థం చేసుకుని తనను వెళ్ళనివ్వు. ఇక ఈ విషయాన్ని ఇక్కడతో వదిలేద్దాం ప్లీజ్. నేహ, నాతో స్నేహం తెంచుకోకు.
నాతో స్నేహం తెంచుకోకు ప్లీజ్. స్నేహం ఎందుకు తెంచుకుంటాను? నీకు తెలుసు కదా, నేహ లేకుండా సంజు జీవితంలో ఒక ఆకు కూడా కదలదని. నాతో స్నేహం అయితే తెంచుకోవు కదా.